నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ లక్ష్మీ నికేతన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఒక కొత్త సీరీస్‌ని అయితే స్టార్ట్ చేద్దాం. మనకి అందరికీ తెలుసు సప్త ఋషులు, సప్త ఋషి మండలం అని మాట్లాడుతూనే ఉంటాం. అయితే వాటి గురించి పూర్తి వివరాలు, అసలు ఈ సప్త ఋషులు ఎవరు? వారిని బ్రహ్మదేవుడు ఎందుకు సృష్టించాడు? ఇలాంటి ఆసక్తికరమైన విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. బ్రహ్మదేవుడు ఈ సృష్టిని మొదలుపెట్టినప్పుడు కేవలం సృష్టిని సృష్టించి వదిలేయకుండా ఈ సృష్టి నడవడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలనుకున్నారు. అయితే అందుకు గాను తను మానసిక శక్తులతోటి మానసపుత్రుని సృష్టించారు. వాళ్ళే సనక సనందనాదులు, నారద మహర్షి మొదలైన వారు. అయితే వీళ్ళందరూ కూడా విష్ణు భక్తులయ్యి వాళ్ళు ఈ సృష్టి కార్యక్రమానికి బ్రహ్మదేవునికి ఎటువంటి సహకారము అందించలేదు. అందుకని బ్రహ్మ తిరిగి మరికొంతమంది మానసపుత్రులను సృష్టించారు. వాళ్ళల్లో కశ్యప ప్రజాపతి, దక్ష ప్రజాపతి ఇలా చాలామంది ఉన్నారు. వీళ్ళందరిలో కూడా ఉత్తములైన కొంతమంది మహర్షులను ఎన్నుకుని వాళ్ళని సప్త మహర్షులుగా ఏర్పాటు చేసి ఈ సృష్టి నియమబద్ధంగా ధర్మబద్ధంగా నడవడానికి ఒక చక్కటి ఏర్పాటు చేశారు బ్రహ్మదేవుడు. అయితే ఈ బ్రహ్మదేవుడు అసలు ఈ సప్త ఋషుల్ని ఏర్పాటు చేయడానికి గల ప్రధాన కారణాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. బ్రహ్మదేవుడు సప్త ఋషుల్ని సృష్టించడానికి గల కారణాలు 4. అందులో మొదటిది వేద విజ్ఞానాన్ని పరిరక్షించడం. వేదం అంటే కేవలం పుస్తకం కాదు. అది ప్రకృతిలో, సృష్టిలో నిండి ఉన్న దైవిక శబ్దాలు. వాటిని పరిరక్షించడమే సప్త ఋషుల యొక్క ప్రధాన కర్తవ్యం. ప్రళయ కాలంలోనో, మన్వంతరాలు మారే సమయంలోనో ఆ వేదాలకి ఎటువంటి హాని కలగకుండా చూడవలసిన బాధ్యత సప్త ఋషులది. సప్త ఋషులు తమ తపోశక్తి ద్వారా ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొంది గురు శిష్య పరంపరగా తరతరాలకు అందిస్తున్నారు. మనిషి మన్వంతరాలు మారిన తర్వాత ఏ విధమైన ధర్మం పాటించాలి, ఎటువంటి జీవన విధానం ఉండాలి, ఎటువంటి న్యాయపరమైన విషయాలు మనుషులకు అవసరమవుతాయి అని సప్త ఋషులు ఎప్పుడూ పర్యవేక్షిస్తూ వేదాలను రక్షిస్తూ ఉంటారు. ఇక రెండో కారణం సృష్టి యొక్క సమతుల్యాన్ని కాపాడడం. మనుషులు చేసే పాపాలకి, రాక్షసుల యొక్క అకృత్యాలకి సృష్టిలో తమో గుణం ఎక్కువైపోతుంది. అప్పుడు దాన్ని తిరిగి సమతుల్యపరచడానికి సప్త ఋషులు ఎప్పుడూ హిమాలయాల్లోనూ, అంతరిక్షంలోనూ తపస్సు చేస్తూ తమ సత్వగుణాన్ని సృష్టికిస్తూ ఉంటారు. అప్పుడు సృష్టి ఎప్పుడు సమతుల్యంగా నడుస్తూ ఉంటుంది. యజ్ఞాలు, యాగాలు చేసి ఆ శక్తితోటి దేవతలకి బలం చేకూర్చి అసుర శక్తులు విజృంభించి సృష్టిని నాశనం కాకుండా చూడటమే ఈ సప్తఋషుల యొక్క ప్రధాన ఉద్దేశం. ఇక మూడో కారణం మానవులకి మార్గదర్శకంగా ఉండడం. ప్రతి మన్వంతరానికి ఒక రాజు ఉంటాడు. అతన్ని మనువు అంటారు. మనం ప్రస్తుతం వైవస్వత మన్వంతరంలో ఉన్నాము. ఈ మన్వంతరంలో ఆ మనువుకి కలిగే ధర్మ సందేహాల్ని, రాజ్యపాలనలో ఎదురయ్యే ఇబ్బందుల్ని తొలగించడానికి సప్తఋషులందరూ కలిసి రాజగురువులుగా ఆ మనువుకి సందేహ నివృత్తి చేస్తూ కాలచక్రంలోని ఎటువంటి ఇబ్బందులు రాకుండా సృష్టి కార్యక్రమం నడవడానికి ఎప్పుడూ ఆ మనువుకి సహకరిస్తూ ఉంటారు. ఇక నాలుగో కారణం ప్రళయకాలంలో జీవబీజాలను రక్షించడం, అలాగే వేదాన్ని రక్షించడం. మన్వంతరం నుండి మరో మన్వంతరానికి మారేటప్పుడు భూమి మీద ప్రళయం సంభవిస్తుంది. ఇది కేవలం భూమికి మాత్రమే పరిమితమయ్యే ప్రళయం. అందుమూలంగా ఈ సప్త ఋషులందరూ జీవబీజాలను, వేదాలను కాపాడి మరొక మన్వంతరానికి అందిస్తారు. ఉదాహరణకి మత్స్యావతారం. మన్వంతరం నుండి మరో మన్వంతరానికి మారేటప్పుడు సప్త ఋషులు కూడా మారుతారా అంటే మారుతారు. ఈ మన్వంతరంలో అధిక తపోశక్తి కలిగిన వాళ్ళని వచ్చే మన్వంతరంలో సప్త ఋషులుగా నియమిస్తారు బ్రహ్మదేవుడు. మరి ఈ మన్వంతరంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ తపోశక్తికి వాళ్ళు ఈ మన్వంతరం అంతా చేసిన మానవ సేవకి, ధర్మ పరిరక్షణకి వాళ్ళకి మోక్షం ఇస్తారు పరమాత్మ. అందుకని
బ్రహ్మదేవుడు తన సృష్టి కార్యక్రమాలు సక్రమంగా, నియమబద్ధంగా ఒక వ్యవస్థ రూపంలో నడిపించడానికి గాను సప్త ఋషుల్ని సృష్టించారు. మరి ఇప్పుడున్న ఈ సప్త ఋషులు ఎవరంటే కశ్యప ప్రజాపతి, అత్రి, భరద్వాజ, గౌతమ, విశ్వామిత్ర, జమదగ్ని, వశిష్ఠుల వారు. ఈ ఏడుగురు సప్త ఋషుల గురించి విడివిడిగా అసలు కశ్యప ప్రజాపతి ఏం చేశారు, ఆయన యొక్క గొప్పతనాలు, విశిష్టతలు ఇలాగా ఏడుగురు గురించి 7 వీడియోలు తొందరలో మీ ముందుకు తీసుకొస్తాను. నా విశ్లేషణ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.